హలో అండి. ఈజీగా, సింపుల్‌గా ఇన్‌స్టంట్ జున్ను ఇంటి దగ్గర ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము ఒక నార్మల్ మిల్క్ ప్యాకెట్ గానీ, లేదా ప్యాక్ మిల్క్ ప్యాకెట్ గానీ తీసుకొని ఈ విధంగా ఒక గిన్నె దగ్గర పచ్చి మిల్క్‌ని పోసుకోవాలండి. తర్వాత మనకి ఇన్‌స్టంట్ జున్ను పౌడర్ ఉంటుంది కదా! ఇన్‌స్టంట్ జున్ను పౌడర్‌ని కూడా మిల్క్‌లో కలుపుకొని ఈ విధంగా మనం కలిపేసుకోవాలనమాట. కలుపుకున్నటువంటి జున్ను పౌడర్‌ని మనం ఎటువంటి లెమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. తర్వాత మనము తురుముకున్న బెల్లం ఉంది కదా! ఆ బెల్లం కూడా కలిపేసుకొని ఈ మూడిటిని ఎటువంటి లెమ్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే బెల్లం కరిగేంత వరకు మనము 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఎటువంటి డస్టింగ్ లేకుండా ఇంకొక బౌల్ దగ్గర ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్నాను. సో, ఫిల్టర్ చేసుకున్న తర్వాత నేను ఇలాచి, షుగర్ పౌడరు అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. సో, ఇలా కలుపుకున్న తర్వాత మనకి పేపర్ పౌడర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది జున్నుకి. సో, అందుకే పేపర్ పౌడర్ ఏస్తామనమాట. సో, ఇలా కలుపుకున్నటువంటి జున్ను పాలుని స్టవ్ ఆన్ చేసి మనకి రోలింగ్ బౌలింగ్ వస్తున్నప్పుడు ఒక స్టాండ్ పెట్టి ఈ విధంగా జున్ను పాలుని మనము మూత పెట్టి 20-30 మినిట్స్ మనం ఉడికించుకోవాలనమాట. సో, ఆఫ్టర్ 30 మినిట్స్ నేనైతే చెక్ చేశాను. ఈ విధంగా జున్నయితే నాకైతే ఈ విధంగా ఉడికేసిందనమాట. నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా ఉడికింది. సో, ఉడికినటువంటి జున్నుని సో, స్టవ్ ఆఫ్ చేసేసి మనం సైడ్‌న పెట్టుకొని చల్లార్చి అండ్ ఫ్రిడ్జ్‌లో మనం పెట్టుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత సైడ్‌న మనము కొద్దిగా లూజ్ చేసుకొని ఒక ప్లేట్ దగ్గర ట్యాప్ చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్‌గా జున్ను రెసిపీ తయారైపోద్దండి. చాలా బావుంటుంది. అండ్ సమ్మర్‌లో జున్నుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు కదా! ఎవ్వరైనా సింపుల్‌గా చేసేయొచ్చు. చాలా సింపుల్ మెథడు. సో, నాకైతే చాలా ఇష్టము. చాలా సింపుల్‌గా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.